హాయ్ అండి. ముందుగా శతమానం భవతి, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్. అండ్ దిల్ రాజు గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవర్. అండ్ దిస్ జానర్ ఇస్ ఫోర్టే. సో ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇటో అటో వెళ్ళడానికి అవకాశం ఉండదు, బికాస్ హీఈస్ దేర్. అండ్ ఈ కథ నాకు తెలుసు, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ శర్వానంద్ చూస్ దిస్ ఫిల్మ్. ఓవర్ ద టైమ్, అంటే చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఆయన సినిమాలు చూసేవాడిని. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎన్ యాక్టర్ మోర్ దెన్ అ హీరో. అండ్ రైట్ నౌ ఈజ్ ఆన్ సక్సెస్ స్ట్రీక్. సో ఈ సినిమా కూడా అతనికి యాడ్ అవుతుంది అనుకుంటున్నా లిస్ట్లోని. అండ్ అనుపమ పరమేశ్వరన్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వెన్ ఐ వాచ్ ప్రేమం, ద ఒరిజినల్ వర్షన్. అండ్ షీ కేమ్ హియర్ టు స్టే హియర్ డెఫినెట్లీ. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ మిక్కీ జే మేయర్, నేను హ్యాపీ డేస్ అప్పుడు, అంటే చిన్నప్పుడు ఇప్పుడు క్యాసెట్స్ వచ్చాయండి. హ్యాపీ డేస్ వచ్చినప్పటికీ అంటే ఇంకా సీడీస్ వస్తున్నాయి అప్పుడే, అట్లీస్ట్ యాజ్ ఫార్ as ఐ నో. సో సీడీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. ఒకసారి టీవీలో ఏదో క్లిప్పింగ్ వచ్చింది పాతబడిపోతున్న సాంగ్ది. సో ఆ సాంగ్ రాగానే లవ్ ద సాంగ్. నేను సీడీ షాప్కి వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చి దగ్గరతో ఒక 2-3 months ఆ పాటలు వింటూనే ఉన్నా. రోజు అదే పాటలు, అదే లూపులు. మా ఇంట్లో వాళ్ళకి కూడా కోపం వచ్చింది, ఇంకెన్ని రోజులుగా మాకు ఇది. సో నో, నేను పాడానంటే పాడని రెస్పెక్ట్ పోద్ది అందరికీ. సో అండ్ సిన్స్ దెన్ ఏ సినిమా అయినా సరే బిక్కీ జై మేయర్ మ్యూజిక్ అని కనబడితే వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చుకునేవాడిని. కొత్త బంగారులో ఎవ్రీ ఫిల్మ్ ఆఫీస్.